శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి. కార్తీక మాస వైభవం గురించి మనం ప్రస్తావిస్తున్నాం. కార్తీక మాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి తిథిని కార్తీక మాసంలో నాగుల చవితిగా మనం నిర్వహణ చేస్తూ ఉంటాం. నాగుల చవితి అంటే వ్యవహారమునందు పుట్టలో ఉండేటటువంటి పాముకి తీసుకెళ్ళి పాలు పోస్తూ ఉండడం, ఏదో కాస్త కోడిగుడ్లు వేస్తూ ఉండడం, అది తినేటటువంటి ఆహారాన్ని ఆ పుట్టలోకి విడిచిపెడుతూ ఉండడం చేసి నాగేంద్రుని ఆరాధనగా, నాగుల యొక్క ఆరాధనగా చేసి ఆ సర్పజాతిని వేడుకుంటాం. ఏదో పొరపాటున మేము వ్యవసాయ పనులు చేసేటప్పుడు నీ తోక తొక్కచ్చు, నీ పడగ తొక్కచ్చు, నువ్వు మమ్మల్ని పరాయి వాళ్ళు అనుకోకుండా పక్కకి తప్పుకుని వెళ్ళిపో తప్ప మా మీద నువ్వు పగపట్టవద్దు. నీ యందు మేము భక్తిని ప్రకటనం చేస్తున్నాం, నువ్వు మాకు ఎంతో ఉపకారిగా ఉండేటటువంటి దానివి. వ్యవసాయానికి అత్యంత ప్రతిబంధకమైనటువంటి ఎలకల్ని సంహరించడంలో నువ్వు చాలా ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొంది ఉంటావు పొలంలో. కానీ పొరపాటున చీకట్లో పాకుతున్న నిన్ను నేను తొక్కే అవకాశం ఉంది, దాన్ని అపరాధంగా నువ్వు స్వీకరించవద్దు అని భావన చేసి మా వంశాన్ని మా పిల్లల్ని కాపాడు అని ఆ పుట్టలో పాలు పోసి వస్తూ ఉంటారు. అయితే బయట బాహ్యంలో చూసినప్పుడు ఈ నాగుల చవితి ఆరాధన అనేటటువంటిది వాటి యందు కూడా మిత్రభావనతో పూజ చెయ్యడము అనేటటువంటిదిగా చెప్పబడినప్పటికీ యథార్థమునకు నాగుల చవితి చేయడం వెనకాతల ఉండేటటువంటి ప్రధానమైన తాత్పర్యము వేరు. మీరు జాగ్రత్తగా గమనిస్తే సనాతన ధర్మంలో ప్రతి దేవతా స్వరూపానికి కూడా పాముతోటి సంబంధం ఉంటుంది. ప్రతి దేవతా స్వరూపం పావుని యజ్ఞోపవీతంగా వేసుకుంటుంది. నాగ యజ్ఞోపవీత ధారిణం అంటాం. విఘ్నేశ్వరుడి యొక్క కడుపుకి ఒక నాగు చుట్టుకుని ఉంటుంది. సరే, అసలు పరమశివుడు నాగాభరణుడు, ఆయన శరీరం నిండా పాములే, ఆయన కర్ణ కుండలములు పాములు, ఆయన చేతులకు పెట్టుకునే ఆభరణములు పాములు. హరాహిభ్యో భీత అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ. ఆయన చేతికి పెట్టుకున్న పిల్లపాము పాకి అమ్మవారి చేతి మీదకెక్కితే అమ్మవారు భయపడిందన్నారు. అమ్మవారి కళ్ళల్లో భయపడినటువంటి స్థితిని చూపించడం అంటే ఆ రసాన్ని ఆవిష్కరించడం బాగుండదు. ఆవిడ ఆదిశక్తి, ఆవిడే భయపడితే అర్థం ఉండదు. శంకరులు దాన్ని చాలా అందంగా మార్చారు. శివుడి చేతి మీద పాము అమ్మవారి చేతి మీదకెక్కితే ఆవిడ కళ్ళల్లో భయం కనపడింది అన్నారు. అకస్మాత్తుగా పాము ఎక్కుతుంటే చూసి ఆవిడ ఇలా అంది. ఇప్పుడు హరాహిభ్యో భీత అన్నారు. ఆ పాము పరమశివునికి ప్రత్యేకమైనటువంటి ఆభరణ స్వరూపం. ఆయన వాసుకి మొదలైనటువంటి పెద్ద పెద్ద నాగుల్ని ఆభరణములుగా ధరిస్తాడు. సరే, ఆదిశేషుడు పతంజలి స్వరూపమై నటరాజస్వామిగా శివుడు నర్తనం చేస్తున్నప్పుడు ఆయన పాదాన్ని పట్టుకున్నాడు. ఇప్పటికీ నటరాజస్వామి వారి యొక్క మూర్తి పక్కన ఇద్దరు ఉంటారు. ఒకరు ఆదిశేషుడు పతంజలి స్వరూపంలో ఉంటారు, ఒకరు వ్యాఘ్రపాదుడు. క్రింద శరీరం అంతా పెద్ద పులి శరీరం, పైన తలకాయ ఒక్కటి మనుష్యుని తలకాయ. కింద శరీరం అంతా పాము శరీరం, తలకాయ ఒక్కటి మనుష్యుని తలకాయ. ఆ మనుష్యుని తలకాయ పాము శరీరం ఉన్నవాడు పతంజలి. ఆయన తల్లిగారు సూర్యుడికి నమస్కారం చేసి అంజలి ఘటించి ఉన్నప్పుడు పత్ అంటే పైనుంచి పాము పిల్ల రూపంలో నేల మీద పడ్డాడు. ఆయన ఆవిడ చేతుల్లో పడ్డాడు కాబట్టి పతంజలి. పతంజలి వ్యాకరణానికి చేసిన వ్యాఖ్యానానికే మహాభాష్యమని పేరు. మహాభాష్య వ్యాఖ్యాపటుశయన మారోపయతివా అంటారు మూకశంకరులు పంచశతిలో. దానికి మహాభాష్యమని పేరు. ఆయన మహానుభావుడు పతంజలి. ఆ పతంజలి కోరి కోరి పరమశివుడికి ఆభరణమయ్యాడు. పాము పరమశివుడికి ఆభరణం అవడానికి ఓ ప్రత్యేకమైనటువంటి సందర్భం ఉంది. దాన్ని ఇప్పటికీ తిరువారూరులో ఆవిష్కరిస్తూ ఉంటారు.
ఒకానొకనాడు శ్రీ మహావిష్ణువు చాలా బరువెక్కిపోతున్నారు. ఆదిశేషుడు అన్నాడు, నేను కింద మిమ్మల్ని భరిస్తున్నాను, ఏమిటి అకస్మాత్తుగా మీరు ఇంత బరువెక్కిపోతున్నారని అడిగాడు. ఆయన అన్నాడు, నేను అజపతాండవం చూస్తున్నాను అన్నాడు. అజపతాండవం అంటే అన్నాడు, నా హృదయంలో పరమశివుని నర్తనం చూస్తున్నానన్నాడు. ఆ నర్తనం చూసిన ఆనందంతో నేను నీకు బరువుగా అనిపించానన్నాడు. ఆదిశేషుడు అన్నాడు, నాకు చూడాలనుంది ఆ తాండవం అన్నాడు. చిదంబరం వెళ్ళు, నటరాజ సభలో నర్తనం చేస్తాడు, చూడమన్నాడు. ఆదిశేషుడు వచ్చి పక్కన నిలబడి చూస్తున్నాడు. అందుకే వాళ్ళిద్దరే నాట్యం చేయరు. చిదంబరం చిత్సభలో నాట్యం చేయకుండా ఉండేవాళ్ళు ఇద్దరే, వ్యాఘ్రపాదుడు, పతంజలి. ఆయన చూసి నమస్కారం చేస్తున్నాడు. నందీశ్వరుడు మొదలైన వాళ్ళు నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారన్నాడు ఆయన. మీ ఇద్దరికీ చూడటం తప్ప ఈ సభలో చేయడం చేత కాదు, ఏ ఉపకారం చెయ్యలేరు. మిగిలిన వాళ్ళందరం వాద్యాలు మోగిస్తాం, తప్పెటలు మోగిస్తాం, నువ్వు ఇలా నమస్కారం పెడుతూ చూస్తావు, ఆయన నమస్కారం పెడుతూ చూస్తాడు. మీ ఇద్దరూ ఆ తాండవానికి ఏమీ ఉపకారం చెయ్యరు అన్నాడు. అంటే కోపం వచ్చింది పతంజలికి. కోపం వచ్చి ఆయన తలకట్టు లేనటువంటి, అంటే దీర్ఘాలు లేనటువంటి పదాలతో, అక్షరాలతో పరమశివుని యొక్క తాండవాన్నంతటినీ వర్ణన చేస్తూ ఒక స్తోత్రం చేశాడు. మీ అందరికీ కొమ్ములున్నాయి, అందుకని అహంకరించారన్నాడు నందీశ్వరుణ్ణి చూసి. అందుకే నేను కొమ్ములకి దీర్ఘాలు పెట్టవలసిన అవసరం లేని హ్రస్వాక్షరాలతో శివతాండవాన్ని వర్ణిస్తాన్ని తాండవ స్తోత్రం చేశాడు. అటువంటి పతంజలి ఆదిశేషుడు పరమశివుని యొక్క తాండవం చూసి మురిసిపోయి, నేను కూడా ఏదో ఒక ఉపకారం చెయ్యాలని వెళ్ళి పరమశివుని యొక్క పాదానికి చుట్టుకున్నాడు. అందుకే నటరాజస్వామి పాదానికి ఒక పాము చుట్టుకుని ఉంటుంది, అది ఆదిశేషుడు. ఆ పాము చుట్టుకుని ఉంటే శివుడు తాండవం చేస్తే శంకర భగవత్పాదులు చమత్కారం చేశారు. ఆ కాళ్ళు ఇలా ఇలా కదిపేస్తుంటే పాముకి వెన్నుపాము ఏముంటుంది, దాని పడగలు వంగిపోతున్నాయి, తట్టుకోలేకపోతుంది, జారిపోతానని. ఇప్పుడు పరమశివుడు ఏం చేశాడంటే, అది తట్టుకోలేకపోతున్నాయి పాములని, ఒక్కసారి ఆ కాలు ఇలా పైకెత్తి ఒక్క క్షణం ఆపాడు. మెళ్ళో పావులన్నీ తలలు మోకాలు మీద పెట్టుకున్నాయి, మోకాలుకు ఉన్నటువంటి పాము సర్దుకుని బాగా పట్టుకుంది. అందుకుని ఒక్క క్షణం ఆపావు నువ్వు అన్నారు. ఎందుకంటే అసలు విదేశాల్లో కూడా నటరాజస్వామి వారి విగ్రహం అంటే అంత వ్యామోహం. ఎందుచేత అంటే పెద్ద జుట్టు ఉందనుకోండి, వాడు ఇలా అన్నాడు అనుకోండి, ఆ జుట్టు అంతా ఇటు వస్తుంది, ఇలా అన్నాడు అనుకోండి, ఆ జుట్టు ఇటు వస్తుంది. ఇలా అన్నప్పుడు ఇటు వెళ్ళి ఇటువైపు జుత్తు మళ్ళీ ఇటు పడకముందే ఇలా అంటే ఇటు జుత్తు ఇటు విసురుకోవాలంటే, రెండు వైపుల జుత్తు రెండు వైపులే విసురుకుని ఉండాలంటే ఆయన ఎంత వేగంగా తల తిప్పినవాడై ఉండాలి. నటరాజస్వామి యొక్క తల అంత గొప్పగా తిప్పుతాడు. అసలు శివకేశవుల యొక్క గొప్పతనం అంతా నటరాజుగా, రంగరాజుగా ఉంది. తనలో తాను రమిస్తూ జ్ఞానమూర్తిగా ఉండవలసిన వాడు రంగస్థలం ఎక్కి ఆడుతూ ఉంటాడు నటరాజుగా. ఎప్పుడు లోకాల్ని పరిపాలించవలసిన వాడు పడుకుని ఉంటాడు రంగనాథుడిగా. ఆయన పడుకోవడం ఏమిటి, ఈయన ఆడుతూ ఉండడం ఏమిటి, అందులో ఉంది అసలు శివకేశవుల తత్వం అంతా. ఆ అభేద తత్వం ఇద్దరి యొక్క అద్భుత స్వరూప ఆవిష్కరణమది. కాబట్టి పతంజలి స్వరూపంగా ఆదిశేషుడు ఆయన పాదాన్ని అలంకరించాడు. శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని మీద పడుకుని ఉంటారు. ఆయనకి పాముతో సంబంధం, మిగిలినటువంటి దేవతా స్వరూపాలన్నిటికీ పాముతో సంబంధం. పాము అమ్మవారి రూపంగా వచ్చి శివలింగానికి పడకపడుతూ ఉంటుంది చాలా చోట్ల. నేను డెహ్రాడూన్ వెళ్ళినప్పుడు చూశాను, అక్కడ ద్రోణాచార్యుల వారు తపస్సు చేసిన ఒక పెద్ద గుహ ఉంది. ఆ గుహలో ఒక అద్భుతమైనటువంటి శివలింగం ఉంటుంది. ఆ శివలింగం మీరు ఎప్పుడు వెళ్ళి ముట్టుకోండి, మంచుగడ్డ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఎంతమంది జనం ఉండనివ్వండి, బ్రహ్మాండమైన నాగుపాము ఒకటి వస్తుంది. వస్తున్నప్పుడు దానికి దారిస్తారు. ఆ పాము వచ్చి ఆ శివలింగానికి చుట్టుకుంటుంది. చుట్టుకుని కొంతసేపు ఉండి అది వెళ్ళిపోయి ఆ పైన ఉండేటటువంటి ఒక చిన్న గది లాంటి దాని చోట కొంతసేపు పడుకుంటుంది. పడుకుని అది మళ్ళీ గుహలోకి వెళ్ళిపోతుంది, పైన చెట్లలోకి. ఎవ్వరూ దాని జోలికి వెళ్ళరు. అమ్మవారే పాము రూపంలో శివలింగాన్ని చుట్టుకుంటుంది అంటారు ఇప్పటికీ. పాము రూపంలోనే సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. ఒకానొకప్పుడు ప్రణవానికి సరి అయినటువంటి అర్థం చెప్పలేదని చతుర్ముఖ బ్రహ్మగారిని అధిక్షేపించాడు కైలాస పర్వతానికి ప్రధాన ద్వారం దగ్గర. బ్రహ్మగారు 4 తలకాయలు సిగ్గుతో తల వంచుకొని లోపలికి వెళ్ళాడు. శివుడు అన్నాడు, ఏం అలా చిన్నబుచ్చుకున్నావు అన్నాడు.
ఆయన త్రికాలవేది, ఆయనకి తెలియనిది ఏముంటుంది? కొడుకుని పిలిచి, ఒరేయ్ నీకు అన్నీ తెలిసినా చిన్నవాడివి, ఆయన పెద్దవాడు, సృష్టికర్త. కాబట్టి ఆయన మాటకి శ్రీ మహావిష్ణువు గౌరవం ఇచ్చి అవతారాలు తీసుకుంటారు. రాక్షసులకు వరం ఇస్తే నేను గౌరవిస్తాను పెద్దవాడని. నువ్వు నా కొడుకువి, నువ్వు అలా చతుర్ముఖ బ్రహ్మగారిని అధిక్షేపించి మాట్లాడడం బావులేదు. పెద్దలను అధిక్షేపించినటువంటి పాపం పోగొట్టుకోవడానికి నీకు నువ్వుగా శిక్ష వేసుకోవాలి. అంటే అప్పుడు ఆయన నాగస్వరూపాన్ని పొంది పడుకున్నాడు. కొంతకాలం పాటు పాము రూపంలో పడుకున్నాడు. అందుకే ఇప్పటికీ ప్రత్యేకించి తిరుపతిలో ఉన్నటువంటి కపిలతీర్థంలో, రామేశ్వరంలో, అలాగే బెంగుళూరు దగ్గర ఉన్నటువంటి నరసింహస్వామి క్షేత్రంలో మీకు విశేషమైనటువంటి నాగుల పట్టీలు కనపడతాయి. 2 నాగులు పెనవేసుకున్న స్వరూపం నాగప్రతిష్ఠ అని చేస్తారు. నేను ఒక చోట ఒక మెడికల్ మ్యాగజైన్లో చదివాను, అది ఎంతవరకు సాధికారికమో నాకు తెలియదు. పురుషవీర్యమునందు సంతానోత్పత్తికారకమైనటువంటి కణములు సర్పరూపంలో తిరుగుతాయి. మళ్ళీ సంతానోత్పత్తి జరిగేటప్పుడు పురుషుని యొక్క తేజస్సు స్త్రీ యొక్క శోణితముతో కలిసినప్పుడు గర్భం ఏర్పడే ముందు అవి ఎలా ఒకదాంతో ఒకటి నోళ్ళు తోకలు పట్టుకుని ఉంటాయి అనేటటువంటి సృష్టి సంబంధమైన విశేషాన్ని వర్ణించినప్పుడు, ఇప్పటికీ చిదంబరంలో దక్షిణామూర్తి దేవాలయం ఉంది. దక్షిణామూర్తి దేవాలయం వెనక ఉన్నటువంటి ప్రాంతానికి వెడితే ఆ పైకి ఒక్కసారి తలెత్తి చూస్తే పైకప్పు మీద అద్భుతమైనటువంటి శిల్పరచన ఉంటుంది. అందులో ఒక చోట పురుషుని యొక్క తేజస్సులో ఉండేటటువంటి సంతానకారకమైన కణములు సర్పరూపంలో ఉండి ఎలా పెనవేసుకుని ఉంటాయో వేయబడి ఉంటుంది. నేను అక్కడ అర్చకులను అడిగితే ఎందుకన్ని పాములు అలా పట్టుకున్నట్టుగా ఉన్నాయని అడిగితే అది సంతానకారకత్వానికి సంబంధించిన విశేషం. సృష్టి యందు ఆనందం ఉండి తీరాలి కనుక ఆ పావులంత ఉల్లాసంగా ఒక దాని తోక ఒక దాని నోటితో కరిచినట్టుగా ఉంటుంది అని ఆ విశేషాన్ని వర్ణించారు. కాబట్టి పాము సంతానకారకమైనటువంటి దానిగా చెప్పబడుతుంది. అందుకే మీరు ఇప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరం చదివితే వంశవృద్ధికారకాయ నమః అని ఒక నామం. ఆయన వంశాభివృద్ధికి కారణమై ఉంటాడు అని. ఇప్పటికీ నేను నా కళ్ళతో ప్రత్యక్షంగా చూసిన సందర్భం ఒకటి ఉంది. ఆ తూర్పుగోదావరి జిల్లా మల్లవరం క్షేత్రంలో పిల్లలు పుట్టరు అని నిర్ధారింపబడిన దంపతులు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు దేవాలయం వెనక పడుకుంటారు బోర్లా. ఆ స్త్రీ అలా పడుకుని నిద్రపోతుంది కొంతసేపు, తర్వాత లేపుతారు. నిద్ర లేచిన తరువాత ఈ మధ్య కాలంలో కూడా హైదరాబాద్ నుంచే ఒక దంపతులు పిల్లలు పుట్టరనుకున్న వాళ్ళకి ఆ దేవాలయంలో సుబ్రహ్మణ్య సేవ చేసి కొడుకు పుడితే వాళ్ళు దేవాలయానికి వచ్చారు. అలా ఎందరో సుబ్రహ్మణ్యానుగ్రహంతో సంతానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. మనకి శాస్త్రంలో ఆ పాము ఒక విశేషమైనటువంటి లక్షణానికి ప్రతీక. పాము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఊర్ధ్వముఖ చలనం చేసేటటువంటి పాము, ఒకటి అధోముఖ చలనం చేసేటటువంటి పాము. ఒకటి పుట్ట లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఒకటి ఊర్ధ్వముఖంగా పైకి లేస్తుంది. ఇలాగా పైకి లేచేటటువంటి పాము తేజస్సుని ఓజస్సుగా మార్చే ప్రక్రియకి సంకేతం. మన దేహంలోనే మనం తీసుకున్నటువంటి ఆహారంలో అత్యంత సారవంతమైనటువంటి భాగాన్ని ఒక తోట పెంచి తోటలో ఉన్నటువంటి పువ్వులలో ఉన్న సౌరభాన్నంతటినీ కూడా తీసి చుక్క 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 దాచి ఇంత సీసాతో ఒక అత్తరు చేస్తే ఎలా ఉంటుందో, ఒక తోటలోని కొన్ని వందల పువ్వుల యొక్క సౌరభం ఇంత అత్తరైతే ఎలా ఉంటుందో, అలా శరీరంలో ఉండేటటువంటి శక్తిలో కొంత భాగం తేజస్సుగా మారుతుంది. ఆ తేజస్సు కేవలం లౌకికమైనటువంటి భోగము కొరకు అధోముఖ స్ఖలనమైపోతే ఆ పాము పుట్టలోకి వెళ్ళిపోయినటువంటి పాము, అంటే అధోముఖ చలనము చేత భోగకారకమై తేజస్సు నష్టమైపోయినవాడు అని. పాము పైకి లేస్తే తేజస్సుని రక్షణ చేసుకుని, అందుకే ఉపనయనం చేసినప్పుడు పసుపు బట్టతో ఉన్నటువంటి గోచి పెడతారు బ్రాహ్మణుడికి. ఎందుచేత అంటే గర్భాష్టమమునందు ఉపనయనం. అమ్మ కడుపులో పడిన దగ్గర నుంచి 8 ఏళ్ళు లెక్క పెట్టాలి. అంటే బయటికి వచ్చిన తరువాత 7 సంవత్సరముల 2 నెలలకి ఉపనయనం చెయ్యాలి అని యథాశాస్త్రం అయితే. ఎందుకు చెయ్యాలి అని అడిగారు.
అడిగితే వేదమంత్రాలకి వ్యాఖ్యానం చేశారు పెద్దలు. వాళ్ళు అన్నారు 7 సంవత్సరముల 2 నెలల వయసు వచ్చేటప్పటికి లింగభేదం స్పష్టంగా తెలుస్తుంది. కామము మనస్సు పట్టుకోవడం మొదలు పెడుతుంది. తేజస్సు నష్టమైపోకుండా ఉండడం కోసమని మోదుగ కర్ర చేతికిచ్చి అగ్ని సంబంధమైనది కనుక పసుపు గోచి పెట్టి ఉపనయనం చేసి తండ్రి యజ్ఞోపవీతం ఇచ్చి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. ఆ గాయత్రీ మంత్ర పఠనము చేత, అది గానము చేయడం చేత రక్షిస్తుంది, ఉద్దీపనం చేస్తుంది బుద్ధిబలాన్ని. అందుకే ధియో యోన ప్రచోదయాత్ అని పూర్తవుతుంది. ఆ మంత్రాన్ని బాగా చేస్తూ ఉండడం వల్ల బుద్ధి వైభవాన్ని పెంచుకుంటాడు, బ్రహ్మచర్యాన్ని రక్షించుకుంటాడు. ఆశ్రమాన్ని మళ్ళీ శాస్త్రవిహితంగా గురువుగారి సమక్షంలోనే స్నాతకంలో విడిచిపెట్టాలి బ్రహ్మచర్యాన్ని. అందుకే స్నాతకోత్సవంలోనే మళ్ళీ అద్దం చూసుకోవడం, కాటుక పెట్టుకోవడం, సిగలో పువ్వులు పెట్టుకోవడం, ఎందుకంటే మెడలో పూలదండ వేసుకోవడం. మగవాడు ఎప్పుడూ పూలదండతో ఉండాలి అని. నా కుండలి నామకుటి నాస్రగ్వి నల్పభోగవాన్. అయితే పూలదండ తీయకూడదు నిజానికి మెడలోంచి, ప్రవచనం చేసేటప్పుడు అసలు తీయకూడదు. కానీ ఒక్కొక్క కారణానికి తీయచ్చు అన్నారు. ఎందుకు తీయచ్చు అంటే కొన్ని పువ్వులు వాతం చేస్తాయి శరీరానికి. గులాబీ పూలు ఉన్నాయనుకోండి వాతం చేస్తాయి, అందులో తడిగా ఉన్నాయనుకోండి శరీరానికి తొందరగా వాతం కమ్ముతుంది. అప్పుడు వాసన చూసి పక్కన పెట్టచ్చు, దోషం రాదు. ఎందుకంటే తన శరీరాన్ని రక్షించుకోవాలి కనుక. కాబట్టి ఎప్పుడూ కూడా మన శరీరంలో ఉండేటటువంటి తేజోరక్షణాన్ని ప్రధానంగా మాట్లాడుతుంది శాస్త్రం. అందుకే బ్రహ్మచర్యంలో మళ్ళీ గురు సమక్షంలోనే స్నాతకోత్సవంలో బ్రహ్మచర్యాన్ని విడిచిపెడతాడు. విడిచిపెట్టడం అంటే ఆశ్రమం మారతాడు తప్ప తేజస్సుని నష్టపరుచుకుంటాడని కాదు. రఘువంశం చెప్తూ కాళిదాస మహాకవి ఒక మాట అంటాడు, త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం అంటాడు. రఘుమహారాజు గారి గొప్పతనం ఏమిటి అని అడిగారు. అది ఇక్ష్వాకు వంశం కదా, రఘువు పుడితే రఘువంశం అయిపోయింది. ఒక మహాపురుషుడు పుడితే ఆ వంశానికి ఖ్యాతి వస్తుంది, ఆయన పేరు మీదకి మారింది. ఏమిటి రఘువు గొప్పతనం అని అడిగారు. త్యాగాయ సంభృతార్థానాం, డబ్బు సంపాదిస్తాడు. దేనికి? సూర్య భగవానుడి సముద్రంలో నీళ్లు లాగి మళ్ళీ తీసుకొచ్చి మేఘం కింద వర్షించినట్టు, మనలోంచి నీళ్లు, చెరువులలో ఉన్న నీళ్లు కిరణములతో లాగి మళ్ళీ ఇచ్చేసినట్టుగా ఆయన ఐశ్వర్యాన్ని సముపార్జించి త్యాగం చేస్తాడు, దానం చేసేస్తాడు. త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం. ఎక్కువ మాట్లాడడం శాస్త్రం తెలియక కాదు, ఎక్కువ మాట్లాడితే అసత్య దోషం వస్తుంది. అదే పనిగా మాట్లాడారనుకోండి, మధ్యలో ఎవరో కోటేశ్వరారు ఒకసారి మా ఊరు రెండింటే తప్పకుండా రెండి అన్నారనుకోండి, ఆ పాటికి ఆ తర్వాత వెళ్ళడం మానేస్తే అదో అసత్య దోషం. అందుకని ఎక్కువ మాట్లాడడం. ఎందుకు మాట్లాడు అంటే అసత్య దోషం వస్తుందని. కాబట్టి సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం. దండయాత్ర చేస్తాడు హింస కొరకు కాదు, కీర్తి కొరకు. కీర్తి కొరకు చెయ్యొచ్చా? భర్తృహరి అంటాడు, భూపసభాంతరాళమన పుష్కళ వాక్చతురత్వమాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు. సజ్జనులకు ప్రకృతి సిద్ధమైన గుణము కీర్తి ఎందు అనురక్తి. అమ్మవారి అనుగ్రహం చేతనే కీర్తి వస్తుంది. అందుకే ఆవిడ యశస్విని అని ఒక పేరు. తను ఎవరిని అనుగ్రహించాలనుకుందో వాడికి గొప్ప కీర్తినిస్తుంది. వాడి గురించి అందరూ చెప్పుకున్న అబ్బాయి ఎంత గొప్ప ఆయనండి అంటుంటే ఆవిడ విని పొంగిపోతుంది. నేనిచ్చిన కీర్తే, నా కొడుకు గురించి ఎలా చెప్పుకుంటున్నారో అని పొంగిపోతుంది ఆవిడ. అందుకే ఓసారి శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామివారి దగ్గరికి చాలామంది వెళ్ళి కూర్చుని ఉన్నారు. ఒక్కొక్కళ్ళని పిలిచి మాట్లాడుతూ నీ పేరు ఏమిటంటున్నారు ఆయన. అందరూ చెప్పారు. ఒక ఆయన్ని పిలిచి ఏమిటి నీ పేరు అన్నారు. అందరూ వెళ్ళిపోయాక చెప్తాను, వాళ్ళని అడిగేయండి ముందన్నారు. చంద్రశేఖర భారతీ స్వామి వారి తెల్లపోయి ఏమి ఎందుకు చెప్పమన్నారు. ఏం చెప్పమంటారు? వాడి పేరు పతంజలి, వీడి పేరు విష్ణు శర్మ, వాడి పేరు దక్షిణామూర్తి, వాడి పేరు సోమయాజి, వాడి పేరు బ్రహ్మశాస్త్రి. నా పేరు చెప్పుకోవడానికి నాకు కొంచెం సిగ్గుగా ఉంది. నా పేరు నాగభూషణం, నా పేరు పాము, ఏం చెప్పనన్నారు. అంటే చంద్రశేఖర భారతీ స్వామి అన్నారు, అసలు నువ్వు నిజంగా నీ పేరే నువ్వు చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా? ఏది కట్టుకున్న బట్ట తీసి దండం మీద మారేస్తాడు, మెళ్ళో వేసుకున్న నగలు తీసుకెళ్లి బీరువాలో పెట్టుకుంటాడు. పరమశివుడికి నువ్వు ఆభరణానివి కాబట్టి జాగ్రత్తగా దాచుకుంటాడు. ఇంట్లో ఏది ఎలా ఉన్నా పక్క దులుపుకుంటారు. శ్రీ మహావిష్ణువుకి శయనానివి,
కాబట్టి వాళ్ళిద్దరికీ బాగా దగ్గరవాడివి. వీళ్ళెవరి పేర్లలోనూ ఆ దగ్గరితనం లేదు. నీ పేరు ఎందే ఉంది, సిగ్గుపడతామే, ఇంక నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళినా బిగ్గరగా చెప్పుకో, మీ తండ్రి అందుకే నీకు ఆ పేరు పెట్టాడన్నారు. అంత గొప్పది ఆ నాగ సంబంధం. అటువంటి నాగ సంబంధంతో ఆ నాగుని పూజించడం చేత ఇటువంటి అభ్యున్నతి కావాలి అని అడగడానికి పుట్టలో పాలు పోస్తారు కాదు, యథార్థమునకు వేరొకటి ఉన్నది. వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరస్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహీంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే. బ్రహ్మజ్ఞానమును పొందడం అంటే పిరికితనం పోవడం, భయం పోవడం. భయం ఎప్పుడు పోతుంది? నాకన్నా రెండో వస్తువు లేదు, ఉన్నదంతా పరబ్రహ్మమని తెలిసిన అద్వైత స్థితి ఎందు ప్రవేశిస్తే నిర్భయత్వం. భగవాన్ రమణులు పడుకుని ఉన్నారు. రోజున సూర్య నాగమ్మ గారు వచ్చారు. ఆయన ఇలా పైకి చూస్తున్నారు. ఆవిడ హడిలిపోయి అన్నారు, అందరూ భయపడుతున్నారు, ఈ గోధుమ త్రాసు తిరుగుతోంది ఈ మధ్య, ఏమిటి అలా చూస్తున్నారన్నారు. ఆ పావును చూస్తే భయమే లేదన్నారు. భయం ఎందుకు? నేను చూస్తున్నాను, వారు రోజు 3 గంటలకు వస్తారు. ఆయన ఎవరిని పాము వచ్చిందనేవారు కాదు, వారు 3 గంటలకు వస్తారు. మరి పందిరి మీద తిరిగి మామిడి చెట్టు ఎక్కుతూ ఉంటారు, నేను చూశానన్నారు. ఆ పాము పైనుంచి ఇలా చూస్తోంది రమణ మహర్షి. సూర్య నాగమ్మ గారు పక్కనున్న వాళ్ళు అన్నారు, మీకు అందరూ ఈశ్వరుడిలాగే కనపడతారు, మాకే పాము కనపడుతోంది, కాబట్టి మీరు వారిని దూరంగా వెళ్ళిపోమ్మని చెప్పండి, రావద్దని చెప్పండి అన్నారు. ఆయన ఆ పాము వంక చూసి అన్నారు, వీరందరికీ ఎందుకో మిమ్మల్ని చూస్తే భయం వేస్తోందట. ఎందుకు వాళ్ళు భయపడ్డం, మిమ్మల్ని చూడడం, ఆఖరికి నేను లేనప్పుడు ఏమైనా అపకారం చేస్తారు, మీరు ఏమనుకోకండి, నేను ఒక్కరినే ఉన్నప్పుడు కనపడుతురు కానీ మీరు బయలుదేరి ఎక్కడికైనా వెళ్ళండి అన్నారు. ఆ పాము జర 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 వెళ్ళిపోయింది. అది మహానుభావుడు ఆయన, బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, అంతటా నిండిపోయినటువంటి బ్రహ్మమునందు అవిభాజ్య స్థితిని పొందినవారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.